హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా మోడల్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. చాలా ఫాస్ట్‌గా అయిపోయిందండి. కస్టమర్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇలా చూపించారనమాట మా దగ్గర. కానీ కస్టమర్ అంటే మా ఫ్రెండే చూపించారు. సో, ఇప్పుడు చూడండి నేను దీనికోసం 1 మీటర్ తీసుకున్నాను. యాక్చువల్‌గా 1.5 మీటర్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి 1 మీటరే తీసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే మనకి ప్యాచ్ వర్క్ ఉంది కదా! దానికోసం కొంచెం క్లాత్ అయితే పడుతుంది. సో, మీరైతే కొంచెం మామూలు కన్నా మీరు డైలీ తీసుకునే దానికన్నా ఎక్కువే తీసుకోండి. వెనకాల వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ వీళ్ళకి. ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే. మీకు ఆల్రెడీ నేను కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను. ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ కేవలం ఇలాగ నీట్గా సదిరేసుకుని ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పెట్టేసుకుని చంక కింద నుంచి ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను. నాకు గుర్తు లేదు, ఈ బ్లౌజ్ కట్ చేసి చాలా రోజులు అవుతుంది. సో మన మెథడ్ ప్రకారం వెళ్ళిపోవాలి. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచులు. దాంట్లో రెండో భాగం అంటే ఒక సైడ్ చూస్తున్నాం కదా, వెనకాల ఫ్రంట్ చూడట్లేదు కదా, దీంట్లో సగం ఎంత వచ్చి 9.5 అనమాట. 9.5 అనేది మనకి 1 సైజ్ చెస్ట్. ఫుల్ షోల్డర్ కావాలంటే చెస్ట్ లూజ్కి 5.5 కలుపుకోవాలి. మన దగ్గర ఫుల్ షోల్డర్ ఉన్నా లేకపోయినా నేను చెప్పినట్టు కట్ చేసేయండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. 9.5 అనమాట. అదే మీరు ఏమన్నా కొంచెము థ్రెడ్స్ పెట్టుకోకుండా ఉక్స్ పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఇంకొక ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తానికి ఎంత వచ్చిందంటే నాకు వచ్చేసి 19 ఇంచులు, రెండో భాగం 9.5. వీళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారు, అందుకు నేను ఏమి యాడ్ చేయట్లేదు. మామూలుగా ఎంత వచ్చింది 15 ఇంచులు కదా, 9.5కి 5 ఇంచులు కలిపితే ఫుల్ షోల్డర్ కదా, మనకైతే 15 ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ అనమాట. ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్లో ఏమి ఉండదు, మొత్తం కూడా స్టిచ్చింగ్లోనే ఉంటుంది. కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టాను. కటింగ్లో ఏంటంటే జస్ట్ మన నెక్ అనేది బ్రాడ్గా ఎలా తీసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్కి వచ్చేద్దాం. ఫస్ట్ వీళ్ళకి లైట్గా పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారండి. నేను మర్చిపోయాను పఫ్ హ్యాండ్స్ కటింగ్ చేయడం. స్టిచ్చింగ్లో కవర్ చేశాను. అది ఎలా చేశానో మీరు నెక్స్ట్ ఫుల్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను, దాంట్లో చూడండి. ఇది మాత్రం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. 4 ఫోల్డింగ్ చేశాను నేను హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి. ఎగస్ట్రా ఖర్చు అంతా కూడా నీట్గా ఇలాగ ఎడ్జెస్ ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను. నేను హ్యాండ్స్ని కుట్టేసి తిప్పేస్తాను అంతే. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా లైన్ వేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఉల్టా చేసేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగా చూస్తే నాకు వచ్చేసి 8.5 దగ్గర కొంచెం సాగదీస్తూ పట్టుకుంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకైతే 8.5 వచ్చిందండి. 8వ నెంబర్తో వచ్చింది కాబట్టి మనం 3.5 తీసుకోవాలి ఇలాగా. ఓకేనా? ఇక్కడ కూడా 3.5 ఉందా లేదో చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఎల్ స్కేల్ కూడా సరిగ్గా పెట్టాం, మనం పెట్టకపోయినా కూడా సరిగ్గా రాదు. ఇలాగా ఇది వచ్చేసి మనకి దగ్గర 38 సైజ్ వరకు వస్తుందండి. ఓకేనా? చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్తున్నాను. బోట్ నెక్లకి చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్ళాలి. డీప్ నెక్లకు మాత్రమే ఆర్మ్ లూజు. హ్యాండ్ లూజ్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. నాకు సైడ్కి కొన్ని అతుకులు పడతాయి, తర్వాత కుడతాను. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయిందండి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్. నేను ఇంత సింపుల్గా ఉంటుందని నేను అసలు అనుకోలేదు. అంటే ఫాస్ట్గా కావాలి అన్నారు కాబట్టి నేను ఆ సింపుల్ మెథడ్ వాడాను. స్ట్రైట్గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర పాతకు 2 ఇంచులకి, షోల్డర్ దగ్గర 1 ఇంచుకి అయితే మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ ఇలా కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగా మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి ఇంకొక 1 ఇంచు అంతే. మళ్ళీ కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా మొత్తం నీట్గా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగు, అడుగు భాగంలో ఒక మార్కింగు. మనకి సైడ్కి జాయింట్ పడతాయని చెప్పాను కదా, ఇప్పుడే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. సో ఇది కూడా అయిపోయింది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ అండి, ప్రిన్సెస్ కట్. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అనమాట. ఫ్రంట్ డీప్ నెక్ అంటే నార్మల్ నెక్ లాగే ఉంటుంది, మరి బోట్ లాగా పైకి ఉండదు. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లోనే ఓపెన్ ఉంటుంది, బ్యాక్ పార్ట్లో ఉండదు. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోండి. కింద ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం పట్టి అతకడానికి వదిలేసాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోండి.
బ్యాక్ పార్ట్లో డాట్ దగ్గర నుంచి ఇంకోండి ఇలా పట్టేసుకుని, నేను మరీ అంత పొడుగు అంటే కొత్త బ్లౌజ్ అది సింక్ ఏం అవ్వలేదు, అందుకని మరి ఎక్కువ తీసుకోవట్లేదు కింద ఖర్చు. పైన ఖర్చులో 1/2 ఇంచు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. తర్వాత నెక్ డీప్ తెలియాలంటే నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి. ఏదైనా సరే వీపు పాట హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది ఇది కూడా. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా 9.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. 9.5కి 5.5 కలపాలి, ఎవరికైనా అంతే. ఏ సైజు వాళ్ళకైనా చెస్ట్ లూజ్కి 5.5 కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుంది. 15 ఇంచులు ఫుల్ షోల్డరు. దాంట్లో రెండో భాగం వచ్చేసి 7.5. అదే హుక్స్ పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అంతా ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే కుట్టులోకి వెళ్ళిపోతుంది కదా మనం కుట్టేటప్పుడు నెక్, మళ్ళీ మనం హుక్స్ పెట్టడానికి రాదు. అదే థ్రెడ్స్కి అయితే అవసరం లేదు. నేనైతే 7.5కి మార్కింగ్ వేసాను. చంక డౌన్ 7 ఇంచులకి వేస్తున్నాను. చూద్దాం, చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయితే చాలు. ఓకేనా. ఇక్కడ కూడా 9.5కి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోండి. ఇలాగా 7 ఇంచులు పైన 7.5 ఇంచులు తీసుకున్నామండి. ఫుల్ షోల్డర్, చంక డౌన్ 7 ఇంచులు తీసుకున్నాం. బోట్ నెక్ బ్లౌజ్ అండి ఇది. షోల్డర్ దగ్గర మనకి ఖర్చులకి ఎంత కావాలో ఖర్చు అంత వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ మార్కింగ్ వేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజులకి ఎప్పుడైనా నెక్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకోకూడదు, షోల్డర్ దగ్గర నుంచే మార్కింగ్ వేసుకోవాలి. ఇది బోట్ నెక్, వెనకాల ముడతలు రాకుండా ఒక 1/2 ఇంచ్ నుంచి 1/4 ఇంచు ఇలాగా మార్కింగ్ 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను నేను. ఇలా క్రాస్గా వేసుకుని ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇవన్నీ టచ్ అయ్యేటట్టు కర్వ్ తీసేసుకోండి. అంతే, జస్ట్ లైట్గా వస్తుంది కర్వ్ అనేది. ఓకేనా. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. ఇలా గీత కింద నుంచి కొలుచుకోండి. నాకు 8.5 వచ్చిందా రాలేదా అని. నాకైతే 8.5 వచ్చేసిందండి. ఇదిగోండి. మనం కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర లైట్గా స్లోప్ ఇవ్వాలండి, అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక్కడ నెక్ కోసం 3.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇలా ఎల్ షేప్ ఇచ్చేసుకుని బోట్ షేప్ ఇచ్చేసాను కర్వ్ స్కేల్ తోటి. అయిపోయింది. ఇప్పుడు డ్రాప్ ఇస్తానండి వెనకాల. ఏదని ఇమ్మన్నారో నేనైతే డ్రాప్ ఇచ్చేస్తాను. డ్రాప్ అక్కడ ఉక్స్ కాజాలు లేదంటే థ్రెడ్ పెట్టుకుంటానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని నెక్ విడుతూ 3.5 తీసుకున్నాను. నెక్ విడుతూ 3.5 తీసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా. ఇప్పుడు ఇలా డ్రాప్ అని ఇవ్వచ్చు, ఏదైనా మీ ఇష్టం, ఏ షేప్ అని ఇవ్వచ్చు. నేనైతే డ్రాప్ ఇచ్చేస్తున్నాను, సింపుల్గా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు నాకు తొందరగా కావాలండి బ్లౌజు, అందుకని కొంచెం ఫాస్ట్గా అయిపోయే టిప్స్ తోటే బ్లౌజ్ కుట్టేయాలి. కట్ చేసి కుట్టాలి. నేను 1 అవర్లో కట్ చేసేసి కుట్టేసాను కూడా బ్లౌజ్ అనేది. 1 అవర్, కరెక్ట్గా 1 అవర్ పట్టింది. అయిపోయింది. నడుము లూజ్ వచ్చేసి మనకి 34 ఇంచులు వచ్చింది. 34లో 4వ భాగం 8.5, డాట్ కోసం 1 ఇంచ్ కలిపితే 9.5. అంటే వీళ్ళకి చెస్ట్ నడుము లూజ్ కూడా డాటులతో కలిపి సేమ్ వచ్చిందనమాట. ఇలా స్ట్రైట్గా చూసుకోండి. 9.5 సగానికి ఒక మార్కింగ్ వేయండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, ఆ మార్కింగ్ దగ్గర నుంచి. హైట్ వచ్చేసి పాతకు 4 ఇంచులు తీసుకుంటున్నాను. అంతే, అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోయింది. మీరు చూసారు కదా, పక్కన పిక్ షేర్ చేశాను ఫస్ట్లో. అలా వస్తుంది అనమాట. అంటే చంక దగ్గర ముడతలు రావు. అసలు ఎవరు చూపించరండి మా సైడు బ్లౌజ్ వేసుకుని అలాగా, కానీ మా ఫ్రెండ్ కాబట్టి ఒప్పుకుంది. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. అయిపోయింది. ఇది కూడా నేను నెక్ కట్ చేయను, అక్కడ డ్రాప్ నెక్ ఇప్పుడు కట్ చేయను. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసిన తర్వాత కట్ చేస్తాను, లేదంటే మనకి పర్ఫెక్ట్గా అంత రాదనమాట. కరెక్ట్గా రావాలంటే డ్రాప్ ఇప్పుడు కట్ చేయకూడదు. ఆ డ్రాప్ అనే కాదు, అక్కడ ఏ షేప్ ఉన్నా కూడా కట్ చేయకూడదు. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కదండి, అందుకని ఓపెనింగ్స్ అనేవి మన వైపు పెట్టుకున్నాం. కోరాస్ అనేవి బ్లౌజ్లో ఉండకూడదు, కటింగ్లో తీసేయాలన్నమాట, లేదంటే పట్టేసినట్టు ఉంటుంది. సో నేనైతే అది వదిలేసి మార్కింగ్ వేస్తున్నాను. ప్రిన్సెస్ కట్ అండి, ఫ్రంట్ ఓపెన్. ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా, పైకి ఎత్తేసినట్టు ఉండదన్నమాట. అదే కప్స్ పెడితే 3/4 ఇంచు 1 ఇంచు అలా పెట్టుకోవాలి కప్పు సైజుని బట్టి. బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇలాగా మొత్తం కూడా అంతే. ఇలాగా వీడియోని స్కిప్ చేయకండి. ఫ్రంట్ పార్ట్లో ఒక చిన్న చేంజెస్ చేయాలి మనం బ్లౌజ్ కోసం. ఈ సైడ్ జాయింట్ ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. మనం ప్రిన్సెస్ కట్ చేసి కుడతాం కదా, జాయిన్ చేయడానికి ఖర్చులు కావాలి కదా, అందుకు నేను సైడ్ జాయిన్ దగ్గర తక్కువ అవ్వకుండా ఉండడానికి ముందే 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకున్నాను. చాలామంది పేపర్ కటింగ్ చేసి దాని మీద ఇక్కడ కట్ చేస్తారు, అదేం అవసరం లేదు. మనం డైరెక్ట్గా కట్ చేసేయచ్చు అనమాట. ఇలాగా ప్రెస్సింగ్ చేయండి. ఎల్ షేప్ దగ్గర, నెక్ దగ్గర ప్రెస్ చేస్తే మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కర్వ్ అనేది వచ్చేస్తుంది. అయిపోయింది. ఇలా ఒక లైన్ వేసేసుకుందాము. ఇక్కడ కూడా అంతే.
ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి నేను ఒక 6 ఇంచులకి అయితే మార్కింగ్ వేస్తున్నానండి. మీరు 5.5 కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే వెనకాల బోట్ నెక్ విడత మనకి ఎక్కువ వస్తుంది బోట్ నెక్ బ్లౌజ్లకి. వెనకాల బోట్ నెక్ ఉంది కదా, అందుకని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందుకని నెక్ డీప్ అనేది మరీ ఎక్కువ పెట్టేసుకోకండి. నార్మల్ డీప్ కన్నా 1 ఇంచ్ తగ్గించాలి. మీకు 7 ఇంచులు ఉందనుకోండి 6 ఇంచులే తీసుకోవాలి. నెక్ డీప్ 6.5 ఉంటే 5.5 తీసుకోవాలన్నమాట. అలాగా ఇక్కడ చూడండి మనం ఇలాగ రావాలన్నమాట. మన షేప్ వచ్చేసి ఇలా రావాలి. అయితే ఇక్కడ నుంచి మనం ఇలా క్రాస్గా ఇక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు. మాకు ఇంత పైకి వద్దు అనుకుంటే మనం కొంచెం కింద నుంచి కూడా కట్ చేసుకోవచ్చు. ఇదండి చూడండి, ఇలాగా మనం ఇలా షేప్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం కట్ చేయను, చూపిస్తున్నాను మీకు. లేదనుకుంటే ఇక్కడ నుంచి ఇవ్వచ్చు, ఇక్కడ నుంచి. ఓకేనా, ఎలాగైనా ఓకే. ఇలాగ వస్తుంది మనకి, ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. కొంచెం ఇలాగా మనం చూసుకోవాలన్నమాట. మన షేప్ ఎలా ఉండాలి, మనకి ఎలా ఉంటే బాగుంటుంది. బాడీని బట్టి ఉంటుందండి. కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, పైకి చెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. అందరికి ఒక రకంగా కటింగ్ చేసేస్తే పాడైపోతుంది అనమాట. నాకు చెస్ట్ మిడిల్లో ఉంటుంది, కొంతమంది చెస్ట్ పైకి ఉంటుంది. అలాంటప్పుడు మనం నచ్చినట్టు మార్కింగ్ వేసేసామనుకోండి, ఆ చెస్ట్ అంతా కనిపిస్తుంది అనమాట. దాన్ని బట్టి చూసుకోవాలి. సో నేను ఇప్పుడు చూపించిన ఫోటోలో నేను ఎలా మార్కింగ్ వేసాను చెప్తాను. ఒక 1/4 ఇంచు 6.5 పెట్టానండి. 6.5 పెట్టి ఇలా క్రాస్కి వేసాను. ఓకేనా, ఒక 1/4 ఇంచు పెంచాను. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. వదిలేసుకుని అక్కడి నుంచి 10.5కి, ఇది 40 లోపు సైజ్ అనమాట. 38, 39 ఉంది. 10.5కి మార్కింగ్ వేయండి. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి 3.5కి మార్కింగ్ వేసుకోండి. అక్కడ నుంచి పాతకు 2 ఇంచులకి మార్కింగ్ వేసాను. ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ని బట్టి చేస్తాను అనమాట. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. అంటే ఇక కింద 3.5 కదా, పైన 4 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఇలా షేప్ ఇచ్చేసేయండి. కింద 3.5 వస్తే చెస్ట్ పాయింట్ దగ్గర 4 ఇంచులకి మార్కింగ్ వేయాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ నెక్ చూడండి, ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో ఇలా కట్ చేసి అంతే, ఆగిపోయాను అక్కడే. ఇంకా నేను ఆ షేప్ అనేది ఇలా కట్ చేసాను, చూపిస్తాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. నేను మార్కింగ్ వేయకుండా నార్మల్గానే తీసేసుకుంటున్నాను. కొద్దిగా 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువే తీసుకోండి, మరి ఎక్కువ అవసరం లేదు. 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇక్కడ ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. కూర ఉన్న క్లాత్ని కట్ చేశాను. ఇక్కడ నెక్ మనం ఎలాగైతే మార్కింగ్ వేసానో అలా కట్ చేశాను. చూడండి, షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. అంతే, చూసారా, ఇలా వస్తుంది అనమాట. మనకు బాడీ మీద పెట్టుకుంటే ఆ షేప్ అనేది హైలైట్ అవుతుంది. దానిపైన మనం ఏదైనా బార్డర్ వేసుకుంటే నేను చూపించిన లుక్ వస్తుంది. ప్రెస్ చేసుకోండి ఒకసారి, కింద కూడా మార్కింగ్ వస్తుంది. ఇలాగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి ఈ బ్లౌజ్ కటింగ్. ఇది కూడా అయిపోయింది. ఇది వచ్చేసి నేను పఫ్ మర్చిపోయాను పైన పెట్టడం, కుట్టేటప్పుడు పెడతాను. అది ఎలా కుడతాను అనేది ఫుల్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను కటింగ్, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కోసం ఈ క్లాత్ని వాడుతున్నాం. అంటే ఇది హ్యాండ్ కోసం పెద్దగా వచ్చింది కదా, ఈ ప్లేన్ ఉన్న తీసేసండి. ఈ షార్ట్ హ్యాండ్స్ కోసం క్లాత్ ఉంచేస్తాను అనమాట. అర్థమైంది కదా, ఇది డిజైన్ కోసం వాడుతున్నాను. ఇది కూడా అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. హ్యాండ్స్ 4 ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా హ్యాండ్స్ పెట్టేసేయండి. ఇలాగా పెట్టేసి నేనైతే మర్చిపోయానని చెప్పాను కదా, లైనింగ్కి అయితే మర్చిపోయాను, కానీ ఒరిజినల్ క్లాత్కి మాత్రం కటింగ్ చేస్తున్నాను. మళ్ళీ లైనింగ్కి నేను క్లాత్ జాయిన్ చేసేసి కుడతాను అనమాట. రెండిట్లకి మర్చిపోతే ఇబ్బంది అండి. ఒకదానికి లైనింగ్ మర్చిపోయినా పర్లేదు, జాయింట్లు పడినా కూడా బయటకు కనిపించదు. కానీ ఒరిజినల్ క్లాత్కి మాత్రం మర్చిపోకూడదు. నేను అందుకనే గుర్తుపెట్టుకుని కొంచెం ఎక్కువ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కవర్ చేస్తాను. అది ఎలా కవర్ చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయిపోయింది, చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసి ఉన్న క్లాత్లోనే మనం ఉల్టా సీదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉల్టా సీదా ఉన్నాయి. నేనైతే ఉల్టా నా వైపు పెట్టేసుకుంటాను. పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకుంటాను. రెండు ఒకలాగే ఉన్నాయండి. నాకు ఎలా తెలిసిందంటే బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ని బట్టి నేను కనిపెట్టాను అనమాట. ఇలా మార్కింగ్ వేసుకుంటే బెస్ట్. ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకుంది, మన వైపుకుండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రంట్ ఇది బ్యాక్ పార్ట్ పెట్టేసుకుందాం. నెక్ ఇప్పుడు కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
నెక్ అనేది ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్కి ఓపెన్స్ ఉన్నప్పుడు పెట్టేసుకోవాలి. కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి. షేప్ బెల్ట్ అవి ఏం లేవులేండి, తొందరగా అయిపోతుంది అనమాట. షేప్ బెల్ట్ ఉంటేనే అవి జాయింట్ చేసుకుంటాను కుట్టడానికే సరిపోతుంది. ఫాస్ట్గా అయిపోవడానికి ఇలాగ స్ట్రైట్ కట్ అయితే తీసుకున్నాను అనమాట. వాళ్ళకి ఈ మెథడ్ బాగా సెట్ అవుతుందండి. షేప్ బెల్ట్ ఉండాల్సిన అవసరం లేదనమాట. యంగ్ మదర్స్ అయినా కూడా బాగా సెట్ అవుతుంది. బాడీని బట్టి ఉంటుంది అంతా కూడా. ఇలా నీట్గా కట్ చేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే నేను ఏమి గమ్ముతో జాయిన్ చేయలేదు, ఫ్రంట్ పార్ట్ ఒకటే జాయిన్ చేశాను. ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ చేసేసుకున్నానండి. కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. పైపింగ్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం పైపింగ్ అంతా రెడీ అయిన తర్వాత ఈ షేప్ రావాలి కదా మనకి, ఓకేనా. ఇంకోండి ఈ షేప్ రావాలి మనకి. అంతా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్. నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఏదైనా పల్చడి కాగితం తీసుకోండి. నాకు వచ్చేసి శారీలో మధ్యలో పేపర్స్ పెడతారు చూసారు, వైట్ పేపర్, అదనమాట. అయితే నాకు బాగా కనిపిస్తుంది కదా ఇలాగ అడుగు భాగంలో ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తే. ఈ షేప్ ఉంది ఇలాగా, ఓకేనా. ఈ షేప్ అనేది ఇలా ఉంది. ఈ షేప్ ఉంది కదా, ఇప్పుడు ఈ షేప్ని కరెక్ట్గా కట్ చేసేద్దాం ఇలాగా. ఇది నాకు శారీలో, మళ్ళీ చెప్తున్నాను, శారీ మధ్యలో పేపర్స్ వస్తాయి కదా, ఆ పేపర్ అనమాట. ఇది క్యాన్వాస్ కాదు. సో ఇప్పుడు చూడండి ఎలా పెడితే ఎలా వస్తుందో చెప్తాను. ఇది నెక్ దగ్గరికి, ఇది నెక్ దగ్గరికి అనమాట ఇలాగా, ఓకేనా. ఇలా వస్తుంది షేప్ అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికన్నా కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి క్యాన్వాస్ అనేది, ఓకేనా. తక్కువ కరెక్ట్గా కట్ చేయకండి, కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేయండి. డబుల్ ఫోల్డింగ్ చేస్తాను, ఎందుకంటే మనకి లెఫ్ట్ రైట్ రెండు కావాలి కదా. డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఉన్న లైన్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేస్తున్నాను. ఈ పల్చర కాగితం ఎందుకు తీసుకున్నానంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది కనిపిస్తుంది అనమాట. అది క్యాన్వాస్ పెడితే కనిపించదు, షేపు అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఇదైతే బాగా కనిపిస్తుందని పేపర్ తీసుకున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసేద్దాం. ఖర్చులు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకున్నానండి ఇది. అంతే నీట్గా క్యాన్వాస్ ఖచ్చితంగా వేయాలి, అప్పుడే స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు, లుక్ అనేది కనిపించదు అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి బార్డర్ కట్ చేశాను కదా, దీని మీద పెట్టేసుకుంటున్నాను. సీదా వైపు పెట్టుకోకూడదు, ఉల్టా వైపు పెట్టుకోవాలి. ఉల్టా వైపు పెట్టుకుంటే మనకి సీదా అనేది బయటకు కనిపిస్తుంది. సో ఇలా పెట్టేసుకుని ఫస్ట్ అయితే నేను ఈ బార్డర్ని సగం కింద కట్ చేసేస్తాను. నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయిందండి, కానీ మళ్ళీ నేను సెట్ చేసేసాను. సీదా వైపు పెట్టి కుట్టాను, మళ్ళీ విప్పేసి ఉల్టా వైపు కుట్టానులేండి. అయినా మళ్ళీ మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తారు కదా, మళ్ళీ అడుగుతారని చెప్తున్నాను. ఇలా వస్తుంది అనమాట షేప్స్ అనేవి, ఇంకో ఇలా వస్తుంది, ఓకేనా. ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి కుడుతున్నాను కదా, కానీ ఒరిజినల్ క్లాత్ అనేది ఉల్టా ఉండాలన్నమాట. నేను సీదా వైపు కుడుతున్నాను, అలా కుట్టకూడదు. నేను మళ్ళీ విప్పేసి కుట్టానులేండి. ఇలా పెట్టేసుకుని ఐరన్ చేయాల్సిన అవసరం లేదండి, ఐరన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా మీరు అంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోవచ్చు. దగ్గర కుట్టి పెట్టే జాయిన్ చేసుకోవచ్చు, పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఒరిజినల్ క్లాత్ ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి, దానిపైన క్యాన్వాస్ ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. తర్వాత నేను సెట్ చేసాను క్లాత్ని. చూడండి ఉల్టా వచ్చింది కదా, మళ్ళీ సెట్ చేసేసి సీదా నా వైపుకి వచ్చింది. ఇప్పుడు ఎలా కుడతానో చూడండి. ఇప్పుడు నేను దానికి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నానండి, అందుకనే క్రాస్కున్న క్లాత్ని తీసుకున్నాను. పైపింగ్ వేస్తే లుక్ బాగుంటుంది. క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని ఇలా తీసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసాను. ఇన్విజిబుల్ ఏం వేయట్లేదు. ఇప్పుడు మనం అంత టైం కూడా లేదనమాట నా దగ్గర. ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత ఫాస్ట్. నేనే హెమ్మింగ్ చేసేసి ఇచ్చాను, వేసుకుని మరీ చూపించారు. ఇంకా ఇప్పుడు నేను రౌండ్ తిరిగే చోట మరింత కచ్చొద్దు, లావుగా అయిపోతుంది పైపింగ్ క్లాత్ అనేది. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుని కరువు తిరిగే చోట, చంక వైపు కాదు, కరువు తిరిగే చోట పైపింగ్ వేసుకోవాలి. ఇలాగా కింద క్యాన్వాస్ ఉందండి, ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టండి. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి.
చూసారు కదా ఎలా ఫోల్డ్ చేసి కుట్టాను అలాగా. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఎంత నీట్గా వచ్చింది చూసారా. క్యాన్వాస్ వేస్తే నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫ్రంట్ పార్ట్లో ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీని మీద పెట్టేసుకుని ఇక్కడికి రావాలన్నమాట కర్వ్ షేప్ అనేది. అక్కడికి వస్తేనే మన షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ కట్ వర్క్ కూడా కట్ చేసుకుని కుట్టచ్చండి. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది కదా, చూపిస్తాను అది కూడా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కస్టమర్లు వస్తే కుట్టి చూపిస్తాను మీకు. ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లోపల ఆల్రెడీ క్లాత్ ఉంది, ఓకేనా. ఫ్రంట్ పార్ట్ ఉంది, దానిపైన జస్ట్ ప్యాచ్ వర్క్ వేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇలా నీట్గా కుట్టేసుకోండి. ఇలా క్రాస్ ఎందుకు వచ్చిందంటే నేను మార్కింగ్ వేసేటప్పుడు కొంచెం క్రాస్గా వేసాను, అంతేగాని మనకేమంత ప్రాబ్లం ఏం కాదు అది. కానీ కట్ చేసేటప్పుడు స్ట్రైట్గానే కట్ చేసుకొని షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు చూద్దాంలే, అక్కడ ఎక్కువ తక్కువ అయినప్పుడు కట్ చేసుకోవచ్చు. అయిపోయింది. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో, చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు రెండో చూపిస్తానండి. ఈ రెండోది కూడా ఉల్టా వైపు వేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి, ఉల్టా వైపు వేసుకుని ఒరిజినల్ క్లాత్ ఉల్టా ఉండాలి, దీనిపైన క్యాన్వాస్ ఉండాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇటువైపు కూడా అంతే, ఇలాగా ఎగసి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. క్రాస్కున్న క్లాత్ని తీసుకున్నాను కదా, ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి. అంత ఖర్చు అవసరం లేదనమాట, అందుకనే నేను కట్ చేసేస్తున్నాను. ఇలాగా ఇలా మంచిగా నీట్గా తీసుకుని 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా మొత్తం కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇన్విజిబుల్ వేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అంతేనండి. దీన్ని కూడా ఇలా పెట్టేసి స్టిచ్ చేసేద్దాం. ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఇలా ఉండాలి. షేప్ అనేది కొంచెం చూసుకోవాలన్నమాట, షేప్ పర్ఫెక్ట్గా రావాలి. ఇలాగా అంతే, అయిపోయింది. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. పేపర్ మీద కట్ చేసి కుట్టడాలు అవి ఏం అవసరం లేదు. ఇక్కడ కొంచెం క్రాస్ ఎందుకు వచ్చిందంటే నేను కటింగ్లోనే క్రాస్గా కట్ చేశాను ఆ పేపర్ని. కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు కట్ చేయకండి. షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు ఎలాగో మనం షోల్డర్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా బోట్ నెక్లకి, అక్కడ కవర్ అయిపోతుంది అనమాట. చూడండి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేస్తున్నాను కదా ఇలాగా, మళ్ళీ ఇక్కడ స్లోప్ ఇస్తున్నాను అనమాట ఇలాగా. రెండో షోల్డర్ కూడా అంతేనండి. సో మిగతా పార్ట్స్ అన్నీ కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంటే మొత్తం నెక్ ఎలా కట్ చేసుకోవాలి, సైడ్ జాయింట్, మళ్ళీ నాకు పఫ్ దగ్గర కొంచెం క్లాత్ పెట్టలేదు కదా కటింగ్ చేసేటప్పుడు, దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అన్నీ కూడా నేను టిప్స్ రూపంలో అయినా సరే లేదంటే ఫుల్ వీడియోనే రిలీజ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కట్ వర్క్ కూడా సేమ్ అంతే, అలా కరువు తిరిగే చోట కట్స్ పెట్టేసుకుని కుట్టేసుకుని ఇలా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కుర్తా కన్నా సరే అదే, మన టాప్ కన్నా సరే బ్లౌజ్ కన్నా సరే ఇదే మెథడు. సో ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చూసారా, ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను. దీన్ని ఓవర్లాక్ చేసేసుకోవాలండి. మీరు వెనకాల ఇదే ప్యాటర్న్ కావాలంటే వెనకాల కూడా ఇలాగే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా షోల్డర్ కుట్టు లేకుండా పైనుంచి కింద వరకు ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేయచ్చు. చూడండి ఎలా వచ్చిందో ఫైనల్ లుక్ అనేది. నాకైతే పర్సనల్గా చాలా ఈజీ అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.